ఉపాధి కోసం ఇప్పుడు బయటి ప్రాంతాల వాళ్ళు బెజవాడ, అమరావతి బాట పడుతున్నారు. సరే, ఇక్కడ ఉన్న కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు? తుళ్లూరు పరిసరాల్లో కొత్త కోటీశ్వరుల పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది? రాజధాని గ్రామాల్లో బ్యాంకులు, ప్రభుత్వ కార్యకలాపాలు పెరిగితే ఇళ్లు ఎలా సరిపోతున్నాయి? అద్దెల సంగతి ఏంటి? ఇన్నాళ్లు వ్యవసాయ కూలీలుగానే పనిచేసిన వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు? ఉద్యోగమా? నో టెన్షన్. ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోమని ఇంట్లో వాళ్ళు కూడా పోరు పెట్టడం లేదు. కొన్నాళ్ళు ఆగితే మా ఊళ్ళోనే ఉద్యోగాలు వస్తాయి, అప్పటిదాకా ఢోకా లేదు. ఇది రాజధాని గ్రామాల్లోని కుర్రకారు మాట. చేస్తే ఉద్యోగం చేద్దాం, లేదంటే ఉన్న డబ్బుతో రాజధానిలో ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందాం, ఇది కొందరి ఆలోచన. అమరావతి పరిసర గ్రామాల నుంచి వెళ్లి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వాళ్లు కొనసాగుతుండగా కొత్త ఉపాధి వెతుక్కోవలసిన వాళ్లు మాత్రం పరుగెత్తి పాలు తాగడం ఎందుకు? కొన్నాళ్లు వేచి చూద్దామనుకుంటున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాదో, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదన్నది వీరి అభిప్రాయం. మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్లైతే ఓకే, కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి కుర్రాళ్లు ఇష్టపడటం లేదు. 1 year బ్యాక్ ఆల్ ఓవర్ బెంగళూరు అండ్ హైదరాబాద్ తిరిగి జాబ్స్ చేసి ఒక 1 year ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి శాలరీ లేకపోయినా సరే చేసి వచ్చాను. చేసి అక్కడ వాతావరణం దానికి అలవాటు పడి అంతా నాన్ లోకల్ కదా, సో కొంచెం కష్టాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఈ 1 year నుంచి రాజధాని క్యాపిటల్గా మా సిటీయే క్యాపిటల్ అయ్యేపాటికి ఇక్కడే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి. ఇనీషియల్గా నేను చేసింది ఏంటంటే అక్కడ నుంచి ముందు ఇక్కడికి వచ్చేసాం. అదివరకు రోజులకు మళ్ళీ ఎక్కడెక్కడోకి వెళ్ళి జాబ్స్ వెతుక్కునే పని లేకుండా నా ఇంట్లో ఉండి నేను జాబ్ చేయగలను. ఇప్పుడు ఈ 29 విలేజెస్లో ఏదో ఒకటి అట్లీస్ట్ గవర్నమెంట్ జాబే కాకపోయినా బ్యాంక్స్ జాబ్స్ అయినా సరే, లేదా రేపొద్దున ఇదే మెగా క్యాపిటల్ సిటీ కాబోతుంది, సో ఇక్కడే ఏదో జాబ్ ఎత్తుక్కోవచ్చు అని చెప్పి అక్కడెక్కడో తిరగకుండా ఇక్కడికే వచ్చేసి సెటిల్ అయిపోయాం. స్థానికంగా పెరుగుతున్న అవకాశాలకు తగ్గట్టుగా ఇళ్లు అందుబాటులో లేకపోవడంతో ఇటు విజయవాడ, అటు తుళ్లూరు 2 చోట్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విజయవాడలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె ఇప్పటికే ఏరియాను బట్టి 15 నుంచి 25 వేల వరకు ఉండగా, తుళ్లూరులో మామూలు ఇంటికి 7,000 దాకా వసూలు చేస్తున్నారు. ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్న కొందరు ఊళ్ళో ఊరి చివర తమకున్న స్థలాల్లో నిర్మాణాలు మొదలుపెట్టేశారు. డబ్బుకు కూడా ఇబ్బంది లేకపోవడంతో నిర్మాణాలు చకచకా జరిగిపోతున్నాయి. సగటు రేషియో కన్నా కూడా ఊహించిన దానికన్నా కూడా పెరిగిపోయింది. అదేవిధంగా మోటార్ సైకిళ్ళు, కార్లు, వారు కోరుకున్నటువంటి అట్లాగే నగలు, దుస్తులు, గృహోపకరణాలు, అదేవిధంగా 4-5 అంతస్తుల భవనాలు కూడా గృహ నిర్మాణ రంగంలో కూడా ఈ 29 గ్రామాల్లో ప్రత్యేకించి మా మండలంలో బాగా నిర్మించడం జరిగింది. టెన్షన్లు అయిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అద్దెలు మాత్రం చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఫస్ట్ స్మార్ట్ ఫోన్లు కూడా కొన్నారు, మేబీ అట్లానే చిన్నవి కూడా ఎక్కువ స్మార్ట్ ఫోన్లకి వెళ్తున్నారు. ప్రజెంట్ ఆ అమౌంట్ చూస్తున్నారు, ఓకే నచ్చితే కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. పర్లేదు, కాదు అద్దెలు బాగా ఎక్కువ విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కసారిగా విపరీతంగా పెరిగే వాటికి లాభం అనేది అంతగా లేదు మన దగ్గర. వచ్చిన లాభం 75% నేను ఆడే కట్టేస్తాను. రెంట్ మళ్ళీ అడ్వాన్స్ కట్టాలి ప్రజెంట్. అవి చూసుకుంటే మనకు అంతగా ఉండలేదు కదా. రాజధానితో రైతులు, ఇతర భూ యజమానులు గరిష్టంగా లబ్ధి పొందితే కూలీల పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంలోనే ఉంది. కౌలు రైతులు కూలీలను ఆదుకునేందుకు కుటుంబానికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అవి సక్రమంగా అందుతాయా అన్న అనుమానాలు కొందరికి, నలుగురున్న కుటుంబానికి ఎలా సరిపోతాయన్న ప్రశ్నలు కొందరిలో ఉన్నాయి. ఈ అనుమానాలు, భయాలను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒకేసారి రుణమాఫీ, అర్హులకు పెన్షన్ల వంటివి అమల్లోకి రావాలి. మొత్తం మీద రాజధాని పుణ్యమా అని ఇన్నాళ్లు పొలం పనుల్లో బిజీగా ఉన్న రైతులు ఇప్పుడు సెంటర్లో చెట్ల కింద కాలక్షేపం చేస్తున్నారు.
ఎండలో కాయకష్టం చేసిన వాళ్లు ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. బయటికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కడం మానేసి మెల్లిగా కార్లకు అలవాటు పడుతున్నారు. 29 ఊళ్లలోని ప్రతి ఒక్కరూ ఇలా చేయకున్నా కనీసం 2 ఎకరాలున్న చిన్న రైతు సైతం ఈ కంఫర్ట్ జోన్లోకి వచ్చాడన్నది మాత్రం వాస్తవం. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.